అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఒక మణిహారంగా ఉంటుంది. ఈ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఉత్తరాంధ్రలో గణనీయమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేమే తెచ్చామంటాడు జగన్మోహన్ రెడ్డి. మరొక పక్క ఆ భోగాపురం ఎయిర్పోర్టు ఎందుకు పనికిరాదు, అది కాలుష్యం, అలాగే దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి ఆయన కుహనా రాజకీయ మేధావుల చేత మళ్ళీ దాని మీద విషం జిమ్మిస్తూ ఉంటారు. మీరు సరిగ్గా చూసుకున్నట్టయితే గతంలో మీరు చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, నా కృషి వల్లే వచ్చింది, నా హయాంలోని సింగపూర్ నుంచి కేబుల్స్ వేసాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక గోడౌన్ లాంటిది, ఒక డబ్బా, దాంట్లో ఎలాంటి ఉద్యోగాలు రావు అని ఎలాగైతే పబ్లిసిటీ చేశాడో, తాజాగా ఇప్పుడు మీకు ఒక మేధావిని చూపిస్తా. ఆ మేధావికి పాపం ఎయిర్పోర్ట్ కట్టడం ఆయనకి అసలు ఇష్టం లేదంట. మరి ఏందో వాడికి పోయిన సొమ్మేందో, వాడికి వచ్చే నష్టమేందో కానీ అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి మా మేధావి ముసిముసి నవ్వులు అడుగుతున్నాడు. సరే ఒకసారి మా మేధావి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. రకరకాల వాటి వల్ల కలిగే కాలుష్యము, నిర్వాసితుల సమస్యలకు పరిష్కారాలు ఏంటి, ఆ ప్రస్తావనే లేదండి. ఎంతసేపు పొగడతలు. విమానాశ్రయాలను స్వాగతించవచ్చు, కానీ వాటితోనే మొత్తం ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అనుకుంటే, ఇప్పుడు మోదీ గారు చెప్పారు తమ హయాంలో విమానాశ్రయాలు రెట్టింపు అయ్యాయి అని, రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయని. మరి ఆ మేరకు అన్ని చోట్ల దరిద్రం తగ్గిందా? అన్ని చోట్ల ఉపాధి బ్రహ్మాండంగా పెరిగి అక్కడ అభివృద్ధి పొంగి పొర్లుతుందా? వాటన్నిటినీ మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా చిన్నవి పెద్దవి విమానాశ్రయాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వాటి వల్ల ఎంత ఇన్వెస్టర్స్ రావటము, లేకపోతే ఎన్ఆర్ఐలు రావటము, రాకపోకలు పెరగటము, సామాన్యులు కూడా ఇప్పుడు విమానాలు ఎక్కే అవకాశం కలిగించామన్నారు. మంచిదే, సాంకేతిక నైపుణ్యం ఒకటి, ఇవన్నీ పెరగటం కూడా దానికి ఒక కారణం. అలాగే రకరకాల వ్యాపార పద్ధతులు రావటం వీటి వల్ల. కానీ అవేవి జీవన యొక్క మౌలిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావు అనేది అందరికీ తెలిసిన అంశమే. మీరు ఇంత లోతైన విషయాల సభలో చెప్తారు అని ఎవరు భావించరు. కానీ కొంతైనా కానీ నిజమైన సమస్యలు, దేశం యొక్క అప్పుల భారం, ఇప్పుడు ఇంధనం, దీనివల్ల గల్ఫ్ యుద్ధం, వాటి ప్రభావం, చాలా విషయాలు ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు మనోడు ఏమంటాడంటే విమానాశ్రయాలు రావడం వల్ల జీవన ప్రమాణాలు ఏమన్నా మారుతాయా అని చెప్పాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య చాలామంది సినిమా యాక్టర్లు హైదరాబాద్లో ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటి, బేగంపేట విమానాశ్రయం ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ దగ్గరలో ఎకరం 15,000 20,000, అప్పట్లో అంత ఖరీదు అంటే చాలా తక్కువ ఖరీదు ఉండేవి, కొనుక్కుంటే బాగుండేది. ఆ రోజు మేము వెళ్ళి ఇక్కడ ఏమొస్తాయిలే ఎందుకు లేని ఉద్దేశంతో మేము కొనలేదు. ఇవాళ అక్కడ శంషాబాద్ నుంచి హైదరాబాదుకి దాదాపుగా ఎకరం 250 కోట్ల రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఏర్పడిందో హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్రగా మరొక 45 ఎకరాలు నాటి 45 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది అనేది వాస్తవ విషయం. ఈ సన్నాసి వెధవలకు తెలియదు. ఈ సన్నాసులు ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, అరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకి నార్మల్ ఎయిర్పోర్ట్లకి మధ్య తేడా తెలియనటువంటి దరిద్రపు దౌర్భాగ్యం. మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏమున్నాయండి చెప్పుకుంటే, విశాఖపట్నం ఒకటి ఉంది. దానికి నేవీ నౌకాదళం మధ్య వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల దాన్ని పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చెందలేకపోయాం. ఇక చెప్పుకుంటే గన్నవరం కూడా నాకు తెలిసినప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు 1-2 ఎగురుతాయేమో నాకు తెలిసి. తిరుపతిలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫ్లైట్లే కానీ అవుట్ ఆఫ్ నుంచి వెళ్ళే ఫ్లైట్లు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. కానీ ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఒక సంవత్సరానికి 60 లక్షల మంది ప్యాసింజర్లకు అక్కడి నుంచి సేవలు అందించాలనుకుంటుందంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ రావడానికి మనకు కావాల్సినటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. ఇది వాస్తవ విషయం. అంటే ఇప్పటికీ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయి ఉండొచ్చు బహుశా. మిగతావన్నీ కూడా ఏదో కొద్దిపాటి ఇతర దేశాలకు సర్వీసులు అందిస్తున్నాయి తప్పటి నుంచి మనం ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా చెన్నై కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ఢిల్లీ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది మనకి.
అంటే నేషనల్ ఎయిర్పోర్ట్లేయో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లేయో తెలియనటువంటి వీళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఆహా ఓహో ఓహో అని చెప్పేసి గానా భజన చేస్తారు. ఇప్పుడు వీడి బాధ ఏంది, ఈ ఎయిర్పోర్ట్ కట్టడం ఓపెనింగ్ చేయడం ద్వారా కూటమికి మంచి పేరు వస్తుంది, అది రాకూడదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలి, జగన్మోహన్ రెడ్డి కోసం మొరగాలి, జగన్మోహన్ రెడ్డి తన కోసం మొరగడానికి డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి మనోడు అందుకని చెప్పేసి పాప తెగ బాధపడిపోతున్నాడు, ఎక్కడ కూటమికి పేరు వచ్చిద్దో, ఎక్కడ కూటమి క్రెడిట్ని ఓన్ చేసుకునిద్దో అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడం వల్ల ఫ్లైట్లు ఎగిరితే కాలుష్యం వస్తుంటారు, అసలు కాలుష్యం లేనటువంటి వెహికల్ ఏముంది చెప్పు? నేను అడుగుతున్నా. లేదు, లారీల ద్వారా వెళ్తే కాలుష్యం రావట్లేదా, కారులో వెళ్తే కాలుష్యం రావట్లేదా, బైకుల మీద వెళ్తే రావట్లేదా, ట్రైన్లో వెళ్తే రావట్లేదా? మరి ఏంట్రా నీ బాధ? మాకు అర్థం కావట్లా. అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి బాధ ఇది ఒక్కరో చూపిస్తారయ్యా. ఈ కమ్మీలకే పట్టింది. అభివృద్ధి వీళ్ళు చెయ్యరు, ఇంకొకరు చేస్తే ఒప్పుకోరు. ఎవరు డబ్బులు ఇస్తాడో వాడికి గానా భజన చేస్తుంటారు. ఇవాళ నేను అడుగుతున్న, జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక 2-3 ప్రాజెక్టులు ఓపెన్ చేశాడు. ఆ ప్రాజెక్టుల నిర్వాసితులు కనీసం డబ్బులు ఇవ్వాలి. గండికోట రిజర్వాయర్లో ఫేజ్ 2లో నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించాడు. కానీ అలాంటి విషయాలు చెప్పరు వీళ్ళు. కేవలం ఇక్కడ భోగాపురం రైతులంతా కూడా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా అది కాదు మనకు కావాల్సింది. ఎక్కడో చోట చిన్న మిస్టేక్ జరగదా, దాన్ని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకంగా మాట్లాడాలి. ఈ ఒక్క లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు తప్పనిచ్చి ప్రజల సమస్యల మీద కానీ ప్రజల కోసం కానీ వీళ్ళు పనిచేయడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఎక్కడ తను రాజకీయ ఉనికిని కోల్పోతే తమకు జీతాలు ఇచ్చేటువంటి వాడు ఎక్కడ దూరం అయిపోతాడని చెప్పి వీళ్ళ బాధ. అందుకని చెప్పేసి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి సన్నాసి వెడుపులు ఏడుస్తుంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎయిర్పోర్ట్లు రావటం వల్ల ఆర్థిక పరిస్థితులు మారుతాయంటే డెఫినెట్గా మారుతాయి. ఎక్కడో ఉదాహరణ అక్కర్లా, హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూసుకుంటే మనకు అభివృద్ధి అంటే ఏంటో కళ్ళకు గట్టిన కనపడుద్ది. చెన్నై ఎయిర్పోర్ట్ పక్కన అభివృద్ధి చెందలేదా, న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ పక్కన అభివృద్ధి చెందలేదా? ఈరోజు ఇండస్ట్రీలు రావటానికి కూడా ఒక రకంగా భోగాపురం ఎయిర్పోర్టుకి ప్లస్ విశాఖ మధ్యనే ఈసారి రేపు రాబోయేటువంటి ఇండస్ట్రియల్ క్యాడర్ అంతా అక్కడే రాబోతుంది. అది వాస్తవ విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నచ్చలేదు, మీ పొగడతలు నచ్చలేదు. ఏం పొగిడారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు వచ్చేలా చేశారు. గొప్ప విషయమే. ఎర్ర బస్సు రాదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, ఎయిర్ బస్సు వచ్చేలా చేసింది కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు వచ్చారు, అది కూడా నమో వచ్చారని చెప్పాడు. అందులో తప్పేముంది? ఏంది మీ బాధ ఏంది నాకు అర్థం కావట్లా. ఎంతసేపున్నా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్కి అది తప్పు ఇది తప్పు, అక్కడ అది పోతుంది ఇది పోతుంది, ఏమీ నష్టపోకుండా ఎవ్వరూ నష్టపోకుండా చేసేటువంటి వ్యాపారం ఏమైనా ఉందా అంటే ఏదీ లేదు భారతదేశంలో నాకు తెలిసినంత వరకు. అసలు నీ బాధ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కూటమి ఓన్ అయిపోయిద్దో, ఈ క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు నాయుడుకి వచ్చేసిద్దో, ఈ క్రెడిట్ కూటమికి వస్తే మా జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మరు అనేటువంటి భయం. వీళ్ళకి అభివృద్ధి జరుగుతుందనేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా అద్భుతంగా చేశారని చెప్తారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం. ఇక్కడ ఏదో ఒకటి చేసినా ఇందులో ఎక్కడైనా లోపం లేదా, ఇందులో ఏదైనా మైనస్ లేదా, దీన్ని హైలైట్ చేద్దాం, దీన్ని ప్రజల్లో తీసుకెళ్దాం. కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా ఏముందులే చెప్తారు కదా. అక్కడేం ఓపెనింగ్ తోటి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ బ్రహ్మరథం ఒక పండగలా జరుపుకున్నారు. ఈ పేటీఎం కుక్కలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర బిస్కెట్ల కోసం మీడియా ముందుకు వచ్చి మురుగుతూ ఉంటారు. ఇది సహజమే. ఈ ఏడుపు చూస్తుంటే నాకు భలే ఆనందం వచ్చింది. ఫస్ట్ టైం ఒకడు ఏడుస్తుంటే ఆనందపడాల్సినటువంటి స్టాటిస్టిక్ అంటారు కదా, ఏదో శాడిస్ట్ అంటారు కదా, అలాంటి ఆనందం నాకు వచ్చింది. ఎందుకంటే అది ఎంతసేపు పట్టినా అమరావతి ఎందుకు, ఒక చోట అభివృద్ధి పెడతారు. అది మిమ్మల్ని ఎవరు అడిగారా? మీ బోర్డు సలహాలు ఎవరు అడిగారు? మీరు పెద్ద మేధావులైతే 3 రాజధానులు పెడుతున్నప్పుడు దాని గురించి మీరు మాట్లాడాలి కదా. ఆ రోజు మూసుకొని కూర్చున్నారు. ఇవాళ మాత్రం ప్రతి దానికి పంచెలకు కట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఎయిర్పోర్ట్లు వద్దు, రైల్వే స్టేషన్లు వద్దు, పోర్ట్లు వద్దు, రాజధాని వద్దు, ఏం చేద్దాం, పథకాలు వేద్దాం, కుడి చేత్తో డబ్బులు ఇద్దాం, ఎడం చేత్తో డబ్బులు బిక్కుందాం, బొచ్చ పట్టుకొని అడుక్కుందాం. ఇదే వీళ్ళ పరిస్థితి. వీళ్ళు చెప్పేదంతా ఇదే మాట అనమాట. కాబట్టి మీరు అడుక్కోండి జగన్మోహన్ రెడ్డి దగ్గర, మాకు ఇబ్బంది లేదు, మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు, మేము రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తున్నాం. ఇది వాస్తవ విషయం.